హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹550 పెరిగి 1,61,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹500 ఎగబాకి 1,48,100 పలుకుతుంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు ₹2,95,000గా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. సిబిఐ దాఖలు చేసిన కేసులో ఆమె పేరును కూడా రౌస్ రెవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో కవితకు క్లీన్ చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత 146 రోజులు జైలు జీవితం గడిపారు. ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఆకాశంలో రేపు మరో మిరాకిల్ జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీన్ని గ్రహాల ప్యారెడ్ గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా రౌస్ రెవెన్యూ కోర్టు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షార్ట్ షీట్లో అనేక లోపాలున్నాయంటూ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 25 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ రెవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేజ్రీవాల్ తప్పు చేయలేదు, ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు.